వాళ్ళ నాన్నగారు కమ్యూనిస్ట్, ఆంధ్ర అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం. నాన్నగారు ఆయన కమ్యూనిస్ట్ కాబట్టి కొడుకులకి లెనిన్, స్టాలిన్, రాజశేఖర్, గిరిప్రసాద్ లెనిన్ అని పెట్టాడు. ఆయన ఆ పురాకృత జన్మ విశేషమేమో తెలియదు కానీ వారి కంఠం ఎలా ఆరిపోయిందంటే ఒక జ్వలజ్వలాయమైనటువంటి అద్భుతమైన కంఠం. ఆయన కంఠంలో పాట ప్రాణం పోసుకుంటుంది. అలాంటి వ్యక్తి అభయ ఫౌండేషన్ ద్వారా అనంతపురం జిల్లాలో జరిగే చాలా కార్యక్రమాలలో వారు కూడా భాగం వహించారు. ఈ యొక్క కార్యక్రమం గురించి ఒక మంచి పాట తీసుకొచ్చారు, ప్రత్యేకంగా రాసుకొని. ఆ పాటని మన కోసం, మనందరి కోసం, అభయ సంస్థ కోసం ప్రమోట్ చేస్తున్నారు. ఓవర్ టు లెనిన్. తమ వంతు బాధ్యతగా తోటి సమాజం కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సేవామూర్తులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. నా పేరు లెనిన్. నేను గాయకుడిని. గత 14 సంవత్సరాలుగా నా పాట మాట ద్వారా విద్య, పర్యావరణం, నైతిక విలువల పైన విద్యాలయాలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులతో నా భావాల్ని పంచుకుంటూ నా వంతు చేతనైనటువంటి కార్యక్రమం చేస్తున్నాను. సామాజిక బాధ్యతతో పనిచేసే సంస్థలు అభాగ్యులకు అండగా అభయమిచ్చు చేతులు. సామాజిక బాధ్యతతో పనిచేసే సంస్థలు అభాగ్యులకు అండగా అభయమిచ్చు చేతులు. మన గోతులు పలకాలి ఒకే గీతమై, మన గోతులు పలకాలి ఒకే గీతమై, మన అడుగులు కదలాలి దేశ సేవకై, మన అడుగులు కదలాలి దేశ సేవకై అంటూ 16 సంవత్సరాలుగా అభయ ఫౌండేషన్ని స్థాపించి దేశవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాల్ని అలుపెరగకుండా నిర్వహిస్తూ మనందరినీ ఇక్కడ కలిపినటువంటి బాలచంద్ర గారికి గట్టిగా చప్పట్ల ద్వారా అభినందనలు తెలియజేద్దాం. బాలచంద్ర గారికి, అభయ ఫౌండేషన్కి 16వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మహాయజ్ఞంలో, సేవాయజ్ఞంలో మనందరం పాలు పంచుకుందామని విజ్ఞప్తి చేస్తూ, ఈ చేతితో సంపదను సృష్టించవచ్చు, ఇదే చేత్తో సంపదను అందరితో పంచుకోవచ్చు, ఈ చేత్తో 10 మందికి హాని కలగజేయచ్చు, ఇదే చేత్తో వేలాది మందికి సహాయం చేయొచ్చు. ఈ సేవా కార్యక్రమంలో మనందరినీ కలిసి రమ్మంటున్నారు బాలచంద్ర గారు. దీనికి సంబంధించినటువంటి ఒక పాట. కష్టజీవికి సాయం చేయని చేతులెందుకట, కుంగినోళ్లను లేవనెత్తని మాటలెందుకట, కష్టజీవికి సాయం చేయని చేతులెందుకట, కుంగినోళ్లను లేవనెత్తని మాటలెందుకట, సైరా అన్నా లేరా చిన్న, సైరా అన్నా లేరా చిన్న, మంచిని పెంచని వంచన తుంచని మనుషులెందుకట, కష్టజీవికి సాయం చేయని చేతులెందుకట, కుంగినోళ్లను లేవనెత్తని మాటలెందుకట, కొండలు బద్దలు కొట్టాలన్నా ఈ చేతులే, మరి గుండెల్లో దీపాలు పెట్టాలన్నా ఈ చేతులే, కొండలు బద్దలు కొట్టాలన్నా ఈ చేతులే, గుండెల్లో దీపాలు పెట్టాలన్నా ఈ చేతులే, బానిస సంకెళ్ళు తెల్చాలన్నా ఈ చేతులే,
సంకెళ్ళు తెల్చాలన్నా ఈ చేతులే, పడగొట్టినా నిలబెట్టినా అవి ఈ చేతులే. ఆ కష్టజీవికి సాయం చేయని చేతులెందుకట, కుంగినోళ్లను లేవనెత్తని మాటలెందుకట. జాతికి జీవం పొయ్యాలన్నా ఈ చేతులే, మరి నీతికి నిలబడి పోరాడేది ఈ చేతులే. జాతికి జీవం పోయాలన్నా ఈ చేతులే, మరి నీతికి నిలబడి పోరాడేది ఈ చేతులే. జగతికి వెలుగులు నింపాలన్నా ఈ చేతులే, జగతికి జ్యోతిని పట్టాలన్నా ఈ చేతులే. జై కొట్టినా జత కట్టినా అవి ఈ చేతులే. ఆ కష్టజీవికి సాయం చేయని చేతులెందుకట, కుంగినోళ్లను లేవనెత్తని మాటలెందుకట. మట్టిని మణిగా మార్చాలన్నా ఈ చేతులే, మరి మమతల వంతెన కట్టాలన్నా ఈ చేతులే. మట్టిని మణిగా మార్చాలన్నా ఈ చేతులే, మరి మమతల వంతెన కట్టాలన్నా ఈ చేతులే. మానవ లోకం నిర్మించేది ఈ చేతులే, మానవ లోకం నిర్మించేది ఈ చేతులే. శ్రమ పంచినా సిరి పెంచినా అవి ఈ చేతులే. కష్టజీవికి సాయం చేయని చేతులెందుకట, కుంగినోళ్లను లేవనెత్తని మాటలెందుకట. సైరా అన్నా లేరా చిన్నా, సైరా అన్నా కదలిరారా నాన్నా. మంచిని పెంచని వంచన తుంచని మనుషులెందుకట, కష్టజీవికి సాయం చేయని చేతులెందుకట, కుంగినోళ్లను లేవనెత్తని మాటలెందుకట. అని మాటలతో కాకుండా చేతలతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మనందరిలో స్ఫూర్తి నింపుతున్నటువంటి అభయ ఫౌండేషన్కు ఈ పాటను డెడికేట్ చేస్తూ మరొక్కసారి బాలచంద్ర గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, అభయ ఫౌండేషన్ కార్యక్రమాలు మా వైపు కూడా కరువు ప్రాంతం, మాది కళ్యాణదుర్గం ప్రాంతం, అత్యంత కరువు పీడిత ప్రాంతం. మా వైపు కూడా నిర్వహించడానికి సార్ మేము సిద్ధంగా ఉన్నాము. మా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలకు అభయ ఫౌండేషన్ సహకారాన్ని కోరుతూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.